మన మధ్యన మరి దైవజనులు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి మంచి మనకు అమూల్యమైన వర్తమానాన్ని అందించిన మరి దైవజనులకు వందనాలండి. మన వాక్యాన్ని 10వ వచనం, కీర్తన గ్రంథం 9:10వ వచనం చదవండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామ మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చాలు. పరిశుద్ధ గ్రంథములో యేసయ్య గురించి చక్కని మాటలు, ఇవి అమూల్యమైన మాటలు, శ్రేష్టమైనవి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. యేసయ్యని ఆశ్రయించే వారిని ఎవరిని కూడా యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. యేసయ్యని ఆశ్రయించినప్పుడు నీవు పేదవాడివి కాదు. యేసయ్యని ఆశీర్వదించినప్పుడు నీవు అనాథవి కావు. నీవు యేసయ్యని ఆశీర్వదించినప్పుడు నీవు ఏమీ లేనివాడవు కాదు. మన రాజు బిడ్డలం, మన రారాజు బిడ్డలం. ఈ లోకములో మనం అనుకుంటాం, ఈ లోకములో మనం పేదవాళ్ళగా ఉన్నాం, ఈ లోకములో మనము ఏమీ లేదనుకుంటాం, ఈ లోకములో అంతంత మాత్రమే అనుకుంటాం. కానీ రారాజు ఉన్నాడు. ప్రపంచాన్ని పాలించిన, సర్వలోకాన్ని పాలించిన రారాజు, ధనవంతుడు, ఈ లోకములో కన్నా ధనవంతుడైన ఆ మహారాజు అయి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మిన నీవు ధనవంతుడువు, ధనవంతురాలువే. ఆయన రాజ్యములో నువ్వు చేరినప్పుడు నీవు అంతకన్నా ధనవంతుడు ఎవరు లేరు ఈ లోకములో. ఆయన ఇచ్చిన ధనవంతుడు ఆ రాజ్యములో మనం చేరేవంటే అది ధనముకో ఈ లోకములో ఉన్న అన్నిటికన్నా విస్తారమైన విలువైన ధనము. అక్కడ గొప్ప ఆశీర్వాదం అక్కడ ఉన్నది, గొప్ప ఆస్తి మొత్తం అంతా కూడా. ఈ లోకములో మనం చూస్తే శారీరకంగా ఇది నాది, ఇది నాది, ఇది నా స్థలం, ఈ నా ఇల్లు, ఇది నా డబ్బు, ఈ నాయి ఆ వస్తువులు, బళ్ళు, ఇవన్నీ కార్లు అన్నీ కూడా నాయి అంటావు. ఒకనాడు అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టిలోకి వెళ్ళిపోవలసిందే. అందుకే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఈ లోకంలో కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులని కాదు. మొట్టమొదటిగా నీవు ఆశ్రయించవలసింది యెహోవా. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. యేసయ్యని ఆశ్రయించు. ఆయన నీకు ప్రతీది కూడా తీరుస్తాడు. నీ యొక్క అవసరాలు కూడా తీరుస్తాడు. నీవు ఇరుకులో ఉన్నావో, ఇబ్బందులు ఉన్నావో, కష్టంలో ఉన్నావో, శ్రమలో ఉన్నావో, దుఃఖంలో ఉన్నావో, వేదనలో ఉన్నావో, ఎందులో ఏ పరిస్థితిలో ఉన్నావో సమస్తము తీరుస్తాడు. నీవు అనారోగ్యంతో ఉన్నావా? నిన్ను బాగు చేసే దేవుడైనా, నీకు సాయం చేసే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడైనా, నిన్ను రక్షించే దేవుడు. అందుకే అన్నాడు కదా కీర్తన గ్రంథంలో, మనుషులను నమ్ముకునేడు కంటే యెహోవాను ఆశ్రయించుడి, రాజులను నమ్ముకునేడు కంటే యెహోవాను ఆశ్రయించుడి. ఆ యేసుని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నువ్వు ధన్యురాలువే. నువ్వు ఆశీర్వదించబడిన వాడు, నువ్వు దీవించబడిన వాడు. నువ్వు ఎప్పుడైతే యేసుని నువ్వు ఆశ్రయిస్తావో యేసుని, అప్పుడు నీ హృదయంలో సంతోషం కలుగుతుంది, నీ హృదయంలో తేలిక వస్తుంది. యేసయ్య మనకి సహాయం చేస్తున్నాడంటే మనకు అర్థమైపోద్ది. కంటికి కనబడవు, హృదయానికి గోచరమనివని ఇందాక దైవజనులు చెప్తే మనం విన్నాం కదా, చూసారా? మనకు తెలియవు, ఆ కంటికి కనబడవు, హృదయానికి గోచరమని ఏమి మనకి తెలియదు. దానంతటా అవే మనకి ఆశీర్వాదాలుగా వచ్చేస్తాయి. మనకి ఏ సమయానికి ఏమొస్తుందో, ఏ సమయానికి దేవుడు ఎలా పోషిస్తాడో, ఏ రూపంలో పోషిస్తాడో, ఎలా పోషిస్తాడో కూడా ఆయన ఆశ్రయించే వారిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదైన. మన రారాజు బిడ్డలం, మనం ధనవంతులం. ఇహలోకంలో మనం లాజరు ఏం చేశాడు? ఇహలోకంగా పేదవాడైన లాజరు ఈ లోకంలో పేదవాడుగా ఉన్నాడు, కానీ లాజరు దరిద్రాన్ని అనుభవించాడు. కానీ లాజరు ధనవంతుడు గురించి మనం చూస్తే, ధనవంతుడు ఏం చేశాడు? ఈ లోకంలో డబ్బు ఉందని విర్రవీగాడు, ఆస్తి ఉందని, అంతస్తుందని విర్రవీగాడు, తినుము త్రాగుమని సుఖించాడు ధనవంతుడు. కానీ లాజరు అలా చేయలే. పేదవాడైన లాజరు తనున్న దాంట్లోనే ఉంటూ, బ్రతుకుతూ, తింటూ, త్రాగుతూ యేసయ్యని మర్చిపోకుండా యేసయ్యని స్తుతించేవాడు, యేసయ్యని ఆశ్రయించాడు లాజరు. కానీ ధనవంతుడు యేసయ్యని ఆశ్రయించలా. ఆయన ధనముందని, ధనమే నాకు దేవుడని, ధనమే నన్ను కాపాడుతుంది అనుకున్నాడు. ఒకనాడు
లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు ఎవరిని ఆశ్రయించాడు? ఈ దేవుణ్ణి ఆశ్రయించాడు. ధనవంతుడు ఎవరిని ఆశ్రయించాడు? ధనాన్ని ఆశ్రయించాడు. కానీ ఒకనాడు ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. పేదవాడైన లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఎవరు ఇద్దరిలో ఎవరు ఎక్కడికి వెళ్ళారు? లాజరేమో నిత్య రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన లాజరు పరలోక రాజ్యానికి చేరాడు. కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నిత్యము మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. లాజరు దేవునితో సంతోషిస్తున్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఆయన దేవునితో సహవాసములో ఉన్నాడు. ఆయన తన భక్తులతో ఉన్నాడు. పరలోకములో సంతోషిస్తున్నాడు లాజరు. భూమి మీద దుఃఖము, వేదన, ఆనందము, సంతోషం, భూమి మీద ఏడుపును అనుభవించిన పేద లాజరు అక్కడ ధనవంతుడిగా ఉన్నాడు. ఎక్కడ? పరలోకములో. అక్కడ సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు. పరలోకములో అక్కడ ఆకలి ఉండదు, తప్పుకుండదు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాడు ధనవంతుడు లాజరు. మరి ధనవంతుడు ఎక్కడ ఏడుస్తున్నాడు? భూలోకములో ధనవంతుడు సంతోషించాడు, ఆనందించాడు, సుఖించాడు. తినుము త్రాగుము అన్నాడు. ఓయ్ నీ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా అన్నాడు. దేవుడు అడిగాడు కదా. ధనవంతుడు చనిపోయాడు, నరకంలో ఏడుస్తున్నాడు. ధనవంతుడు అగ్నిలో ఏడుస్తున్నాడు. దాహం దాహం అంటున్నాడు. ఎవరు? భూలోకంలో ఎంత ఆస్తి ఉన్నా ధనవంతుడు, అన్ని కొనగలిగిన ధనవంతుడు, తినడానికి తాగడానికి లోటు లేని ఆ ధనవంతుడు మంచినీళ్ళు కొరకు నరకములో అగ్నిగుండములో దాహం 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 అని అరుస్తున్నాడు. అక్కడ అప్పుడు పరలోకములో నుంచి చూస్తున్న అబ్రహాము రొమ్మున ఉన్న ఆ లాజర్ని చూసి ధనవంతుడు ఏమంటున్నాడు? అబ్రహామా, నాయన నాకొక్క నీటి చుక్క నాకు దయచేయండి అయ్యా అంటున్నాడు. ఇక నీవు నరకములో పడవేసినప్పుడు నీకు ఇంకా భూలోకములో ఈ లాజరు చెప్పాడు, నువ్వు వినలేదు. చెప్పినప్పుడు ఈ లాజరు చెప్పినప్పుడు నీవు వినలేదు. ఏదైనా సరే నీవు బ్రతుకుండగానే భూలోకంలోనే నీ దగ్గరికి అనేకులు దైవజనులు వచ్చారు, దైవజనులు వచ్చారు, ఎంతో మంది చెప్పారు, వాక్యాన్ని చెప్పారు. ఎన్నో రూపంలో కూడా వాక్యము నీకు వినబడింది. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేకులు నీకు వాక్యాలు చెప్పారు, నువ్వు వినలేదు. లాజరు ఎంతో చెప్పాడు నీకు వాక్యము, అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు చనిపోయావు, ఇప్పుడు నరకములో ఏడుస్తున్నావు. నరకంలో ఎలా ఉంటది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచున్నది. అగ్నిలో ఏడుస్తున్నాడు ధనవంతుడు. లాజరు అయితే దేవుని కుడిపార్శ్వంలో పరలోకంలో దేవునితో అక్కడ ఉన్న భక్తులందరితో భక్తులతో సంతోషిస్తున్నాడు లాజరు. ఆ ధనవంతుడైన అందరికన్నా ధనవంతులు అక్కడ ఉన్నారు. అక్కడ అదే దేవుడు అనేకులను ధనవంతులుగా రాజుబిడ్డలుగా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఈ భూలోకంలో నీవు ధనవంతుడు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు, కానీ నీలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, మనందరం కూడా యేసయ్య మాటలు వింటున్నా మనం అందరం కూడా ఎలా ఉండాలంట? యేసయ్యని నమ్ముకుని సిద్ధపడి పరిశుద్ధతని కాపాడుకుంటూ ఏమున్నా లేకపోయినా ఆయన రాజ్యం మాకుంటే చాలు, అదే మాకు శాశ్వతం అని ఆయన నమ్మి విడిచిపెట్టకుండా ఏదైనా సరే, ఎంత కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైన, శ్రమ అయినా, ఏదైనా సరే యేసయ్యని మనం విడిచిపెట్టకుండా ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను రక్షకుడుగా, నిన్ను కుమారుడుగా నిన్ను స్వీకరిస్తాడు. ఆయన రక్షకుడైన యేసయ్య నిన్ను సొంత కుమారుడుగా అంగీకరిస్తాడు. ఆయన నీకు ఆ రాజ్యాన్ని ఇస్తాడు. నీవు ఇహలోక సంబంధమైనవి వీటి కొరకు మనము ప్రయాసపడినా అది కొంతకాలమే. కానీ దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు, దేవుని కొరకు నువ్వు ఏం చేసినా సరే, దేవుని కొరకు చిన్న పనైనా పెద్ద పనైనా, దేవుని కొరకు నువ్వు ఏం చేసినా, ఆయనకు పనికొచ్చే పాత్రగా నువ్వు వాడబడినా, అది దేవుని నీ కొరకు ఎంతో ధనాన్ని దాచిపెడతాడు. దేవుని కొరకు నువ్వు ఏం చేసినా దేవుడు చూస్తాడు, అది విడిచిపెట్టాడు. దానికి రెండంతల ఆశీర్వాదం ఉంటుంది, నీకు రెండంతల దీవెన ఉంటుంది. చూడండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదము, దీవెన ఎంతో శాశ్వతమైనది. ఆయన దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు అంటే, ఆయన యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టి వాడవు
నీవు విడిచిపెట్టువాడో కావు. ఆయన ఆశ్రయిస్తే యేసయ్య మనల్ని ఎవ్వరిని విడిచిపెట్టడు. ఆయన మనల్ని అందరినీ హత్తుకుని ఉంటాడు, మనకి తోడుగా ఉంటాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని భద్రపరుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినా నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఏ చోటున్నా ఎక్కడున్నా సరే నీ వెంటే ఉంటాడు, నిన్ను అస్సలు విడిచిపెట్టడు అంట. ఆయన విడిచిపెట్టువాడను కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన నామాన్ని ఎరిగిన మనం అందరం కూడా ఇప్పుడు ఎవరిని నమ్ముకుంటున్నాం? మనము యేసయ్యని నమ్ముకుంటున్నాం. ఆయన నామాన్ని మనం ఎరిగి ఉన్నాం, ఆయనే మనం నమ్ముకుంటున్నాం. ఆయనే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది, ఆయనే నిత్య అరాజ్యాన్ని ఇచ్చేది. మోక్షము అది ఆశీర్వాదమైనది. ఎంతో ధనవంతులు మనం. అసలు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా రాజు బిడ్డలమే, మనం ధనవంతులమే. దేవుని కృపలో ఉన్నాం, దేవుని కాపుదల్లో ఉన్నాం, ఆయన ఆశ్రయంలో ఉన్నాం, ఆయన రెక్కల క్రింద ఉన్నాం, ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నాం. ఇంకోసారి చూడండి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయన్ని ఆశ్రయించు వారిని ఎప్పుడు కూడా యేసయ్య విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నామము ఎరిగిన వారిని ఆయన ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవారు కాదు. ఆయన నమ్ముకునే ఉంటాం, మనము ఆయనతోనే ఉంటాం. యేసయ్య నామాన్ని ఎరిగిన మనము ఆయన నమ్మే మనం సిద్ధపడి ఉంటాం. ఆయన నామాన్ని ఎరిగిన మనం అందరం కూడా ఎలా ఉండాలంటే యేసయ్యని నమ్మి మనము సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడ కొరకు ఆయన మనలను ఆయనతో మనం ఉన్నాం కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి, ఆయన మనం విడిచిపెట్టి దేవుడు కాదు కాబట్టి, మనం ఆయన్ని నమ్ముకున్నాం కాబట్టి, ఆయన్ని నమ్మి మనం సిద్ధపడి ఉండాలని, ఆయన విడిచిపెట్టకుండా ఆయన రాజ్యం కొరకు మనం వేగిరి పడాలని, ఆయనతోటి ఎల్లప్పుడూ మనము సదాకాలము ఉండడానికి మనం భూమి మీదే సిద్ధపడి ఉండాలని, పరిశుద్ధత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని, ఆయన మాటకి లోబడి జీవించినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని, ఈ నూతనమైన సంవత్సరంలో అనేకమైన మేళ్ళు మనందరి పట్ల ఉపకారాలు, ఆశ్చర్యకారులు, సూచికలు, మోపకారులు ఎన్నో మేళ్ళను జరిగిస్తాడని, కాపాడుతాడని మనం నమ్మి ఆ రీతిగా మన విశ్వాసంతో సాగిపోవాలని అట్టి కృపాదేవుడు పరిశుద్ధ వాక్యం మన అందరి హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.